తెలుగు న్యూస్ నేను భవాని. ఇక డీటెయిల్స్ చూసుకున్నట్లయితే చిత్తూరు జిల్లా కాణిపాకం అనుబంధ శ్రీ మణికంఠేశ్వర స్వామి ఆలయంలోని మాస శివరాత్రి సోమవారం ఆరుద్ర నక్షత్రం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని రుద్రాభిషేకాలు, శివారాధనలు నిర్వహించి స్వామివారి ఆశీస్సులు పొందారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. భక్తానుసారం శక్తానుసారం విశేషమైనటువంటి పల్ల పంచామృత అభిషేకాలతో పాము పెరుగు అభిషేకాలు నిర్వహించున్నారు. సుమారు 85 దాకా జరిగినది. ఈ ఆలయం తూర్పు దక్షిణ ద్వారాలు చాలా విశేషం. జాతక గోచార రీత్యా ఏదైనా దోషాలు ఉంటే కూడా పోతుంది. స్వామివారి విశేషమైనటువంటి స్వామి యొక్క నామం అర్థప్రదాయనే కైవల్యానందరూపాయ శ్రీ గణేశాయ మంగళం. నమశివాభ్యాం నమయౌవనాభ్యాం పరస్పరాశ్లిష్టవబుద్ధరాభ్యాం నగేంద్రకన్యా వృషకేతనాభ్యాం నమో నమ శంకర పార్వతీభ్యాం. ఈరోజు చాలా అత్యంత విశేషమైనటువంటి పర్వదినము. సుమారుగా 200 సంవత్సరాలకి ఒకసారి తారాసపడేటటువంటి మహా దుర్లభమైన యోగము. ఓం గణేశాయ నమః. మన స్వయంభూ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానం కాణిపాకంకి అనుబంధ దేవాలయమైన మణికంఠేశ్వర దేవస్థానంలో ఈరోజు ప్రత్యేక పూజలు జరుగుతున్నాయి. ఈరోజు సోమవారం అవడం, మాస శివరాత్రి అవడంలో, అదేవిధంగా ఆరుద్ర నక్షత్రం కూడా ఈరోజు రావడంతో భక్తులు పెద్ద ఎత్తున స్వామివారి దర్శనం కోసం శ్రీ స్వయంభూ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థాన అనుబంధాలయం అయినటువంటి వరగదాంబికా సమేత మణికంఠేశ్వర స్వామి దేవాలయం నందు ప్రతి 13 సంవత్సరాలకి ఒకసారి